హలో ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ మొదలైంది. ఇంట్లో చిన్న పిల్లలు బయట అంతా కలిసి కైట్లు ఎగరేయాలి, కైట్ ఫెస్టివల్ అంటూ ఉంటుంటారు. సో కైట్ ఫెస్టివల్ అనేది ఎంత ప్రమాదం అంటే మనం ఉపయోగించేటువంటి దారం ఎంతటి ప్రమాదం మనం చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ వీడియోలో మీకు. సో నా ముందు ఒక క్యారెట్, ఒక పొటాటో అండ్ ఒక చికెన్ లెగ్ పీస్ కూడా తీసుకొచ్చాను. సో ఎందుకు తీసుకొచ్చాను ఏంటి అని చెప్పి ప్రయత్నం చేస్తాను. నా చేతిలో ఒక మాంజా దారం కూడా కనిపిస్తుంది, చైనా మాంజా దారం ఇది. సో ఇప్పుడు అనుకోవచ్చు నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు అని చెప్పి. నేను వచ్చేటువంటి ఆఫీస్కి వచ్చే దారిలో రోడ్డుపై కొంతమంది ఆల్రెడీ ఎగిరేస్తుంటారు, బహుశా కింద పడిపోయింది. దాన్ని కట్ చేసుకొని దాన్ని రోడ్డు పక్కన పడేసి చాలా జాగ్రత్తగా ఎవరికి అంటకుండా పడేసి నేను కొంత కట్ చేసి పట్టుకొచ్చాను మీకు చూపించడం కోసమని. సో చాలామంది కైట్ ఫెస్టివల్ అనగానే చాలా ఎగ్జైటింగ్గా దారాలతో ఎగరేయాలి, అవతల వాళ్ళని పేంచ్ కట్ అంటుంటారు, అంటే అవతల వాళ్ళ పతంగిని దాన్ని కట్ చేయాలి, అదొక సెలబ్రేషన్, అంతా బాగానే ఉంటుంది. కానీ మేడలపైకి ఎక్కి ఇది ఆడే క్రమంలో చాలామంది కింద పడిపోయిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి దారాలు చిక్కుకొని చేతులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ దారం ఎక్కడైనా పడిపోతే అటుపైగా వస్తున్నటువంటి రోడ్లపై వచ్చేటువంటి వాహనదారులకు కూడా మెడలు కట్ అవుతున్నాయి. సో నేను చూశాను, ఈ వీడియో చెప్పే ముందు కొన్ని స్టాటిస్టిక్స్ చూశాను. సో ఈ చైనా మాంజా అనేది ఇండియాలో మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 1000కి పైగా మంది లిటరల్లీ ఈ దారం చిక్కుకొని మెడకు తట్టుకొని గాయాలైపోయి స్టార్టింగ్ నుంచి ఈ చైనా మాంజా రెడీ అయినప్పటి నుంచి. ఇక ఈ 1 మంత్ 10 డేస్లో నుంచి ఎప్పుడైతే పతంగుల సీజన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే తెలుగు స్టేట్స్లోనే 10 మంది హట్ అయ్యారు. దాంట్లో ఒకరిద్దరు ప్రాణాపాయ పరిస్థితిలో ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. రీసెంట్ డేస్గా 2 డేస్ బ్యాక్ సరూనగర్లో కూడా ఒక యువకుడికి ఈ చైనా మాంజా అడ్డుగా తగిలి ఇలా మెడకు తట్టుకుని గాయమైపోయి మొత్తం గొంతంతా కూడా కట్ అయిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరి ఈ చైనా మాంజా ఎంతటి ప్రమాదమో మీకు చూపిస్తున్నాను. మీ పిల్లలకు కూడా వీడియోని చూపించండి. ఎవరైనా ఇంకా మాంజా కావాలి, అవతల వాళ్ళని పీంచి కట్ వేయాలి, వాళ్ళ కైట్ తెగ్గొట్టేయాలంటే ఈ వీడియో చూపించండి. సో నాతో పాటు నేను మా కెమెరామ్యాన్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ గ్లౌస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఈ మాంజా చేతులు కూడా కట్ అవుతుంది. మీకు ట్రైల్ వేసాను ఇంతకే, ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇవి 2 పీసులు అయిపోయాయి. నేను ట్రై చేసే ముందు నేను వితౌట్ గ్లౌస్ ట్రై చేస్తే కొంత నా చేయికి గాయమైంది. సో మీకు చూపించడం కోసం వీడియో చేస్తూ ఉన్నాను. సో నేను గ్లౌస్ వేసుకుంటాను ఫస్ట్ నేను. సో ఫస్ట్లీ నేను ఒక పొటాటో మీద ట్రై చేస్తాను. సో పొటాటో తీసుకున్నాను ఫస్ట్. నా చేతికి నేను గ్లౌస్ వేసుకున్నాను. ఈ మాంజా రైట్, ఈ మాంజాతో ఫస్ట్ నేను పొటాటోని కట్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, నేను ఈ పొటాటోని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నా యూజింగ్ దిస్ మాంజా. చలో పైకి లేపు చేయి. చలో ఈ మాంజాతో ఈ పొటాటో కట్ అయిపోయింది. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూర వండుకోవడానికి కూడా కట్ చేయాలనుకుంటే మనం చాక్తో కట్ చేసిన కట్ అవ్వని ఈ పొటాటో ఇప్పుడు జస్ట్ నేను మాంజాతో ఇలా రబ్ చేస్తే కట్ అయిపోయింది. సింపుల్గా పెద్దగా ఫోర్స్ కూడా పెట్టలేదు, రబ్ చేస్తే కట్ అయిపోయింది. ఇదే మాంజా. సో దీంట్లో ఎక్కువగా గాజు పెంకలు వాడుతూ ఉంటారు, అందుకే ఇంత షార్ప్గా ఉంటుంది. ఇది ఇంత ఫోర్స్ మరి పిల్లలు అప్లై చేస్తారంటే వాళ్ళు ఎగిరేసే టైంకి, ఆ ఎగిరేసే టైంలో ఆ మాంజా ఎయిర్ వస్తూ ఉంటే గాడ్కి ఆ పతంగ్ ఉరుకుతూ ఉంటుంది. సో అప్పుడు ఈ మాంజా సర్రమని తెగిపోతుంది, అంతే. నీకు తెలియదు, అది కట్ అయ్యేంత వరకు తెలియదు. సో కాళ్ళకు చుట్టుకున్న కాళ్ళకు గాయాలు అవుతాయి. మీ పిల్ల ఆడేటప్పుడు ప్రమాదమే, ఎక్కడన్నా దారం పడిపోతే ఆ దారం వల్ల ఎదుటి వాళ్ళు కూడా ప్రమాదమే. ఇంకో క్యారెట్ కూడా కట్ చేస్తానండి ఇక్కడ తీసుకోండి. సో సేమ్ థ్రెడ్ మళ్ళీ నేను క్యారెట్ ఉపయోగిస్తున్నాను. మీరు నోట్తో కొరకాలంటేనే క్యారెట్తో కొంత ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. సో అటువంటిది మాంజాతో ఎంత ఈజీగా క్యారెట్ తెగిపోతుంది చూడండి. ఈ క్యారెట్ కూడా ఈజీగా కట్ అయిపోయింది. సో ఇంకా మీకు చూపించడానికి ఒక చికెన్ పీస్ కూడా తీసుకొచ్చాను. సో మీకు ట్రైల్ వేసే ముందు ఆల్రెడీ నేను ఒక వైపు కట్ చేసి చూపించాను, దీంట్లో కొంత కట్ అయ్యింది ఆల్రెడీ. సో ఒక్కసారి మళ్ళీ దాని పక్కనే ఇంకొక చూపిస్తాను. ఇక్కడ నేను కొంచెం క్లోజ్గా పట్టేసుకో. టిష్యూ తీసి సరిపోయి చూపించు. సో నేను ఇందాక మీకు చూపించే ముందు ఒక ట్రయల్ వేసింది, ఒకటి ఇది ట్రయల్ వేసింది, ఆ తర్వాత ఇది ఇంకో గాయం. సో మీ మెడ కూడా ఇలా కట్ అవుతుంది. మీ చేతులకి ఆ గాడుపుకి వెళ్ళేటువంటి ఆ పతంగ వేగానికి ఈ దారం కూడా సరణ వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. ఇక ఆ టైంలో మీ చేతితో కట్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఆ దారాన్ని ఎక్కడైనా వదిలేశారనుకోండి, దీంట్లో కరెంట్ కూడా పాస్ అవుతుంది. రీసెంట్గా ఒక వ్యక్తి కరెంట్ వైర్లపైన దారం పడిపోతే దీన్ని లాగే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు. సో దీంట్లో కరెంట్ పాస్ అవుతోంది, చాలా ప్రమాదం. చేతులు కట్టే అవకాశం ఉంది, మెడ కూడా కట్టే అవకాశం ఉంది. మీ పిల్లలకు కొనించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎక్కడైనా కనిపించినా
మీరు ఒక పని చేయండి, హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇటువంటిది అమ్మినా ఎవరైనా కొనుగోలు చేసినా దాన్ని వాడినా కూడా వాళ్ళపై కేసులు పెడతామంటున్నారు. మీరు ఒక ఇనిషియేట్ తీసుకోండి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఇటువంటిది వినియోగిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసులు దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా ఈ వీడియోని మరో నలుగురికి షేర్ చేయండి. ఇటువంటి ప్రమాదం జరగకుండా అరికట్టండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.